హాస్టల్ లైఫ్ అంటే బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే వేరే వేరే సిటీ నుంచి వచ్చింటారు, విలేజెస్ నుంచి ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ మనుషులను కలుస్తున్నాం కాబట్టి కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ లానే ఉంటుంది బ్రో హాస్టల్ అయితే. హాస్టల్లో ఫుడ్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? హాస్టల్ ఫుడ్ అంటే మనకి తగ్గట్టు ఫుడ్ ఉంటుంది, దాంట్లో అయితే ఎలాంటి Doubt లేదు. డౌట్ ఉండదు అంతే. ఇంకా ఓకే, రైట్. సో ఎన్ని మంత్స్ అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది బ్రో మీరు హైదరాబాద్ వచ్చి? నేను హైదరాబాద్కి వచ్చి జస్ట్ 5 months అవుతుంది, 5th month ఉన్నది. సో ఈ 5 months లో హైదరాబాద్ ఏం అర్థం చేసుకున్నావు? డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు ఇక్కడ. సో ఒక్కొక్క యాటిట్యూడ్ లెవెల్స్ ఒక్కొక్క తీరుగా ఉంటాయి కదా. డిఫరెంట్గా అంటే ఉంటాయి, కానీ నేను నా క్యారెక్టర్ తగ్గట్టు నేను క్యారెక్టర్ని చూస్ చేసుకుంటా. అందులో అయితే మా రూమ్మేట్స్ ఉన్నారు సపోజ్, వాళ్ళు అయితే నాకు బాగా కోఆపరేట్ చేస్తారు, నాకు నచ్చినట్టుగా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు అయితే రీచ్ అయ్యారనిపిస్తుంది బ్రో. నీ ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళు రీచ్ అన్నారు లైక్ నువ్వు అనుకున్నట్టుగా. నేను అనుకున్నట్టుగా. రైట్ బ్రదర్. సో ఫ్రెండ్స్ అంటున్నావు కదా, ఫ్రెండ్స్ అంటే లైక్ ఇన్ కేస్ నువ్వు మంచిగా ఉండాలి చెడిపోవాలన్నా ఫ్రెండే రీజన్ అంటే నువ్వు ఒప్పుకుంటావు? అలా ఏముండదు బ్రో, ఫైనల్గా మన చెయ్యి ఉంటే కానీ తప్ప మనం ఏం చేయలేము దాంట్లో. సో మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మన హస్తం ఏదైనా ఉంటేనే మనం చేయగలం, యాక్సెప్టెన్స్ ఉంటేనే అవుతుంది అంతే. ఈవెన్ ఫ్రెండ్స్ చెప్పినా కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తే తప్ప మనం దాన్ని చెడిపోలేము, బాగుపడలేము అని నేను ప్యూర్లీ నమ్ముతా దాన్ని. రైట్ బ్రదర్. సో ఈ 5 months ఆఫ్ హైదరాబాద్ లైఫ్లో నువ్వు ఇక్కడ ఏం నేర్చుకున్నావు? ఇక్కడ ఏం నేర్చుకున్నానంటే ఎక్కువ అంటే ఇన్స్టా రీల్స్లో కానీ వీడియోస్లో చూస్తున్నాం మనీ ఉంటేనే అన్నీ అవుతుందని. బట్ ఇది ప్యూర్లీ నిజము. ఎందుకంటే హైదరాబాద్లో సర్వే అవ్వాలంటే ఖచ్చితంగా మనీతోనే సర్వే అవుతాను తప్ప ఇంకేమున్నా కూడా సర్వే అవ్వదు. డబ్బుతో ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అంటే డబ్బు ఉంటే కొంచెం సర్వే అవ్వచ్చు, మనం నచ్చినట్టుగా మనం ఉండొచ్చు. కంపేర్ విత్ విలేజెస్ దాంతో లివింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో యాజ్ ఎ స్టూడెంట్ నీ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత బ్రో? హార్డ్లీ నా హాస్టల్ ఫీజు వచ్చేసి 5,000 ఉంటుంది, మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 1,000 ఉంటాయి అంతే బ్రో. 6,000 మంత్లీ. 6,000 నీకు మంత్ గడిచిపోతుంది. మంత్లీ గడిచిపోదంటే గడపాలి, ఎందుకంటే మన ఫ్యామిలీస్ అలా ఉంటాయి కాబట్టి. సో మనం ఎలాగైనా గడపాల్సింది. రైట్. సో ప్రజెంట్ ఇక్కడ నువ్వు తీసుకుంటే ఇన్స్టిట్యూషన్ కోచింగ్ ఏంటి? నాది క్వాలిటీ థాట్స్ ఫుల్ స్టాక్ పైథాన్ తీసుకుంటున్నా కోర్సు. రైట్. సో ఫర్దర్గా నీది ఏంటి బ్రో గోల్? ఫర్దర్గా ఏముంది బ్రో, కోర్స్ అయిపోతే మంచి రెప్యూటెడ్ కంపెనీలో జాబ్ కొట్టాలనే ఇంటెన్షన్తోనే ఉన్నాను మరి. ఓకే. సో శాలరీ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దాంట్లో? శాలరీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫ్రెషర్స్కి వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి. అంటే 15K ఇస్తాము, 20K ఇస్తామన్న చాలా ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్గా మా ఫ్రెండ్స్ కూడా సాయి అఖిల్ అని ఉన్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు పోయిన శాలరీకి కంపెనీకి చాలా వేరియేషన్ ఉంది. అంటే 17K అలా ఇస్తామంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో 17Kతో ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. అలాగే మనం చదువుకున్నామంటే మన నుంచి పేరెంట్స్ కూడా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, నా కొడుకు జాబ్ చేస్తున్నాడు అది ఇది అని. బట్ ఉన్నంత శాలరీతో అయితే మనం సర్వే అవుతామని అయితే చెప్పలేము. ఇక్కడ ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ పడిపోయింది, అలాగే హైదరాబాద్లో హీల్ అవ్వలేకపోతాం. సో వాస్తవానికి ఇప్పుడు చదువుకున్న చదువుకి చేసే జాబ్కి సంబంధం లేదా నేనంటే దీన్ని మీరు అగ్రీ చేస్తారా? నేను అగ్రీ చేస్తాను. ఎందుకంటే నేను యాజ్ ఎంబీఏ స్టూడెంట్స్ నేను 1 year బ్యాంక్లో జాబ్ చేశాను. బట్ ఐటీ సైడ్ రావాలని చెప్పేసి మళ్ళీ నేను ఐటీ కోర్స్కి వచ్చా. అలా ఐటీ కోర్స్లో జాయిన్ అయ్యి కాసి ఎడ్యుకేషన్ సంబంధం లేకుండా వేరే వాళ్ళు డిఫరెంట్ జాబ్స్ చేస్తూ ఉన్నారు. నేను ఖచ్చితంగా దీన్ని అగ్రీ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు యూత్ అంతా కూడా ఎలా ఉన్నారంటే ప్రతిదీ కూడా ఒక చదువు చదివినామంటే జస్ట్ ఫర్ సర్టిఫైడ్ అంటే సర్టిఫికేట్ వస్తే చాలా అన్నట్టుగా ఉంది. సో ఎవరి దగ్గర స్కిల్స్లో సో ఫర్దర్ ఏదైనా ఇంప్లిమెంట్ కావాలంటే స్కిల్స్ ఖచ్చితంగా కావాలి. సో దీనికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తే బాగుంటుందంట. బట్ బేస్డ్ ఆన్ ది మన ఇప్పుడు చూస్తున్న సమాజంలో కానీ సొసైటీలో కానీ ఐటీ రిక్వైర్మెంట్ స్కిల్స్ అలాంటివి సబ్జెక్ట్ పరంగా పెట్టేస్తే మనకు బాగుంటుంది. ఎందుకంటే అక్కడ చేసేది ఒక విధంగా ఉంటుంది, బట్ ప్రాక్టికల్ ఇంకో విధంగా ఉంటుంది. అవే తీసుకొచ్చి ఇవే సబ్జెక్ట్స్గా పెట్టి అక్కడ ప్రాక్టికల్స్ చేపిస్తే మనకి స్కిల్తో పాటు నాలెడ్జ్ వస్తుంది. అట్ టైం ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే జాబ్స్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ అలా లేదు కదా సిచ్యువేషన్ అయితే. సిచ్యువేషన్ అంటే అలాగే లేదు, బట్ ఒకసారి గవర్నమెంట్ కూడా అలా ఆలోచిస్తే బాగుంటుందని ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో బ్రదర్ వాట్స్ యువర్ ఒపీనియన్ ప్రజెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి అండ్ కార్పొరేట్ స్కూల్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెంట్ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి ఎడ్యుకేషనే ఉంది, బట్ దాంట్లో అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి స్కూల్స్లో పిల్లల్ని హ్యాండిల్ చేయలేరు. బట్ ప్రైవేట్ స్కూల్లో మాత్రం వాళ్ళకి సపరేట్గా క్లాస్ టీచర్ అని ఉండి సంథింగ్ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ కేరింగ్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ టైం కేటాయిస్తారు. ఎక్కువ స్టడీస్కి ఎక్కువ టైం ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ ఇదవుతూ ఉంటారు. బట్ మన గవర్నమెంట్ అలా ఏం కాదు, జస్ట్ పీరియడ్స్ ఉన్నాయంటే ఒక 1 hour 2 hours వచ్చి చెప్పేసుకుని వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా మామూలుగా ఇంటికి వచ్చేసరికి ఎవరు పట్టించుకోరు, అడగారు. ఏదో హోంవర్క్ ఇచ్చారా ఒక 1 hour చేసుకున్నాం మళ్ళీ ఆడుకున్నాం అన్నట్టు ఉంటుంది. బట్ ప్రైవేట్ స్కూల్లో మాత్రం రుద్దుతూనే ఉంటారు. సో అందుకనే బ్రదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రైవేట్ స్కూల్కి వాళ్ళ పిల్లలు వెళ్తూ ఉంటారు. అదే బ్రో, ప్యూర్లీ అదే. ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి కూడా మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో ఎందుకు జాయిన్ చేపిస్తున్నారంటే దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ.